నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. పటాన్చెరు పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా జరుగుతున్న కబ్జాలను క్షేత్రస్థాయిలో మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 428లో 2 ఎకరాల 18 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేస్తుందని చెప్పారు. కబ్జాదారులకు విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులను రాత్రి కూలగొట్టడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ బయటనే జాతీయ రహదారి విస్తరణ చేయాల్సి ఉండగా బౌండరీ దాటి పాఠశాల తరగతి గదులను కూల్చివేయడంతో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి పాఠశాల తరగతి గదులను కూల్చిన మిషనరీని కాంట్రాక్టర్లను కూల్చివేతలలో నిమగ్నమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల కూల్చివేతలపై అధికారులు సీరియస్గా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ స్థలం మాది అని చెప్పినటువంటి వ్యక్తులు నేషనల్ హైవే అధికారులు మా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి చేస్తుంటే బాసిద్ గారికి డౌట్ వచ్చింది కాబట్టి 2009లో అప్పటి తహసీల్దార్ గారితో సర్వే చేయించడం జరిగింది. 2009లో తహసీల్దార్ గారు పంచనామా చేసి ఒక మ్యాప్ ఇచ్చింది. ఇది మాది భూమి, ఇలా మేము ఉంటున్నామని కొంతమంది క్లెయిమ్ చేస్తే ఇందులో గుడిసెలు ఉన్నటువంటి పోర్షన్ని ఇక్కడ మార్క్ చేసారు, చిన్న పోర్షన్. మిగతా అదంతా కూడా సర్వే నెంబర్ 428 పార్ట్ ఇది మొత్తం కూడా జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల స్థలం అని చెప్పి తహసీల్దార్ గారు 2009లో పంచనామా చేసింది. కొంతమంది కబ్జాలు ఉన్నామని అడుగుతున్నారు కదా అని డీటెయిల్డ్ రిపోర్ట్ రాయమంటే మ్యాప్ గీసి మ్యాప్లో ఎంత స్థలం కబ్జాలో గుడిసెలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఇంత స్పష్టంగా నిర్ధారణ చేసి ప్రకటించడం జరిగింది. మీకు కావాలంటే 1962లో 10,000 రూపాయలు ఇచ్చి జిల్లా పరిషత్ అధికారులు 2 రూములు ఎక్స్ట్రా కట్టుకున్నటువంటి ప్రొసీడింగ్ను కూడా మా మీడియా మిత్రులకి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది 1962లో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల పటాన్చెరువుకి 2 అదనపు తరగతి గదులు కట్టుకోవడం కోసమని ఆ రోజుల్లో 62లో అన్న 2 రూములు కట్టేందుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల విలువ 10,000 రూపాయలు. ఇది కావాలంటే నేను ఇది సెట్ చేపిస్తాను, లేదా ఈ 3-4 పేజీలు మీరు తీసుకుంటా అంటే ఇవి నేను మీకు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న తర్వాతనే మాట్లాడుతున్నాం. ఇది 2008లో ఒకసారి జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు మళ్ళీ ఒకసారి చేశారు. హెడ్డింగ్ ఏం పెట్టింది ఇక్కడ ఈ పంచనామా రాసినటువంటి అధికారులు, జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ పటాన్చెరువు డిస్ట్రిక్ట్ మెదక్ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఏరియా ఆగస్టు 2009 or 8 సరిగా కనబడతలేదు జిరాక్స్. ఇక్కడ క్లాస్ రూములు 5th క్లాస్ 7 ఉంది, 6th క్లాస్ 7 ఉంది. క్లాసు రూములతో సహా ఏ రూములో ఏ క్లాసు నడుస్తుంది కూడా ఇంత డీటెయిల్గా ఎగ్జామినేషన్ తోటి పంచనామా చేసి అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి మ్యాపింగ్. ఇప్పుడు వీటన్నింటినీ కూలగొట్టారు. ఒకవేళ నిజంగా బిల్డింగ్ పనికిరాదు అని ఎవరైనా ఇంజనీర్ చెప్తే సౌండ్నెస్ సర్టిఫికేట్ తీసుకొని పగలు కూలగొట్టుంటారు. నేషనల్ హైవే వాళ్ళకి ఏమవసరం ఉంటుంది? కాంపౌండ్ వాళ్ళు బయటనే మీరు కరెంటు స్తంభాలు వేస్తున్నారు కదా, మీరు కాంపౌండ్ వాళ్ళు లోపల 10 feet పై స్కూల్ ఎందుకు కూలగొడుతున్నారు? ఎందుకు నేషనల్ హైవే అనే పేరు ఎందుకు వాడుతున్నారు? అంటే ఇక్కడ రోడ్డు మీద పని నడుస్తుంది కాబట్టి ఏ జరిగినా వాళ్ళ ఖాతాలోనే నూకేద్దామని కబ్జా చేద్దాం అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి కుట్రగా దీన్ని చూస్తూ ఉన్నాం. మేము 3, 3, 6, 3, 9, 10, 13 గుడిసెలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. వాళ్ళు గుడిసెల బొమ్మలు కూడా క్లియర్గా చూపించు. ఇది ఇప్పుడేదో కోర్టు కేసు కోసం పంచాయతీ కోసం కాదు, గవర్నమెంట్ కోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో కాపీలు ఇవ్వండి. 13 గుడిసెలు ఉన్నట్టు ఇక్కడ డిమార్కెట్ చేసి కూడా చూపించింది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా మా విజ్ఞప్తి, భారత ప్రభుత్వానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి కూల్చివేతలకి సంబంధం లేదు. ఒకవేళ ఉంటే మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఉంటే లోకల్ సిట్టింగ్ ఎంపీగా నేషనల్ హైవే అధికారుల మీద కూడా కేసులు పెట్టమని చెప్పి నేనే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇస్తాను. నాకు తెలిసి ఈపాటికే కేసులు నమోదైనాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నమోదు చేయకపోతే రేపు రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్లు తీసుకొని ఈ జడ్జిమెంట్ కాపీలు మ్యాప్లన్నీ తీసుకొని జిల్లా కలెక్టర్ గారికి ఒకటి, ఎస్పీ గారికి ఒకటి ఇచ్చి నేను స్థానిక ప్రజాప్రతినిధిగా కేసు నమోదు చేయమని మళ్ళీ అడుగుతాను. కాబట్టి దయించి సహకరించాల్సిందిగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ పెట్టి వెండర్ ఆర్ స్మాల్ వెండర్. రోడ్ పక్కన గుడిసెలు వేసుకొని డబ్బాలు వేసుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. కానీ దాని ముసుగులో
భూములు కబ్జా చేస్తామని ఎవరన్నా అంటే మాత్రం 100% దాన్ని అడ్డుకుంటాం, నిలబడి. అది కాదు అని నేను కాదు చెప్పాల్సి. గౌరవ సర్వోన్నత న్యాయస్థానం, ఈ దేశంలో అందరికంటే పెద్ద న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టే వాళ్ళు వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ని డిస్మిస్ చేసింది. దాంట్లో పిటిషనర్ ఎవరు, కోర్టు ఏం రాసిందో చదవమంటే కూడా ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే నేను జడ్జ్మెంట్ కాపీ ఓపెన్ చేసి ఇప్పుడే చెప్పేస్తాను. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా స్పెషల్ లీవ్ అపీల్ 9901/2003, ఇది స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి అంటారు సుప్రీంకోర్టులో. 9901/2013, 7382/2013 కేసు వేసింది. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ మహమ్మద్ నిజాం అలీ రెస్పాండెంట్ అనే వాళ్ళ మధ్యలో కేసు నడిచింది. 30 ఆగస్టు 2013 నాడు సుప్రీంకోర్టు ఫైనల్ హియరింగ్ విన్నది. ఫైనల్ హియరింగ్ విని దీంట్లో ఇచ్చింది ఏంటంటే, జడ్జిమెంట్ రాసిన ఆర్డర్ ఏంటంటే, స్పెషల్ లీవ్ గ్రాంటెడ్. ఇన్ ద మీన్ టైమ్ ద ఇంప్యూన్ జడ్జ్మెంట్ విల్ రిమైన్ స్టేడ్. మాది అని భూమి క్లెయిమ్ చేస్తున్న వాళ్ళకి సంబంధించిన జడ్జ్మెంట్ ఏవైతే వచ్చిందో దాన్ని స్టే చేస్తున్నామని సుప్రీంకోర్టు 2013లో ఇచ్చినటువంటి ఎస్ఎల్పి ఆర్డర్ కాపీ. దీని తర్వాత ఇంకెవరి దగ్గర ఏమైనా ఆర్డర్లు ఉంటే ఖచ్చితంగా మాట్లాడడానికి, వినడానికి మేము సిద్ధంగా. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి భూములు కబ్జాలు ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ప్రభుత్వ భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని, పాఠశాలల భూముల్ని, భారతదేశంలో ఉన్న చట్టాలు ఏవి పటాన్చెరు శాసనసభ నియోజకవర్గంలో సంబంధం లేని రీతిలో అసాంఘిక కార్యకలాపాలకి అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు పాల్పడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను ఒక దినపత్రికలో రిపోర్టర్గా పనిచేసినప్పటి నుంచి 2 రోజుల క్రితం అర్ధరాత్రి కూలగొట్టినటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ, స్కూల్ భవన నిర్మాణం విషయం లోపల కానీ ప్రజల పక్షాన నిలబడి, పాఠశాల ఎప్పుడో 1960 కంటే ముందు కట్టినటువంటి పాఠశాల, అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది. 1962లో అప్పటి జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు ఇంకొక 2 రూములు ఎక్స్టెన్షన్ చేసినందుకు, ఆ రోజుల్లో 2 రూములు కట్టడానికి 10,000 రూపాయలని 1962లో జిల్లా పరిషత్ నిధుల నుంచి మంజూరు చేసి పటాన్చెరు నడిబడ్డున ఒక సుమారు 4 ఎకరాల పైచీలకు ప్రభుత్వ బాలుర పాఠశాలల్ని మెయింటైన్ చేస్తుంటే, స్వార్థం కోసం కొంతమంది వ్యక్తులు అధికారులను తప్పుదోవ పట్టించి, జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి కాబట్టి అన్నింటినీ జాతీయ రహదారి ఖాతాలో రాద్దామని, ఆ భూమిని కబ్జా చేయాలని, దాంట్లో వ్యాపారం చేసుకోవాలని కొంతమంది అమాయకులైనటువంటి వ్యక్తులని కోర్టులో కేసున్న విషయాన్ని కూడా తప్పుదోవ పట్టించి రాత్రికి రాత్రి కూలగొట్టడం జరిగింది. నేషనల్ హైవే మీద జరుగుతున్న ఈ తతంగానికి ఆ రోజు రాత్రి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న తర్వాతనే ఆ రాత్రి అక్కడి నుంచి మిషనరీ బయటకు పోయింది తప్ప అంతకుముందు పోలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈడున్న మీడియా మిత్రులతో సహా పటాన్చెరులో ఉన్న పౌర సమాజంలో అందరికీ తెలుసు, ముందున్నటువంటి డబ్బాలకి వెనకాల ఉన్నటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి మధ్యన సుమారు 10 ఫీట్ల గ్యాప్ కనబడతా ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా ఇక్కడే నేను కూర్చొని నేషనల్ హైవే అధికారులతోటి, ఇతర అధికారులతో మాట్లాడినప్పుడు రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్నటువంటి కరెంటు స్తంభాలని షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్ట్రిసిటీ అధికారులు అందరూ కూడా ఇక్కడే కింది ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన సమావేశం లోపల చెప్పింది. దాంట్లో భాగంగా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు మధ్యలో ఉన్నటువంటి లేదా రోడ్డు బౌండరీలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలని తీసి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు బయటనే వేసిరు, కొత్తగా వేసినాయి. అంటే నేషనల్ హైవే బౌండరీ ఎక్కడి వరకు వస్తుందో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయాలి. తహసీల్దార్కి చెప్పినా చూస్తాము. 100 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ పాఠశాల భూమి విషయంలో జిల్లా కలెక్టర్ గారి స్పందన తీరు కానీ, రెవెన్యూ యంత్రాంగం స్పందన కానీ బాధాకరమైనటువంటి విషయం. కొంతమంది కబ్జా కోరులకి వత్తాసు పలికే రీతి లోపల జిల్లా రెవెన్యూ యంత్రాంగం పనిచేసింది తప్ప ఇంకొకటి కాదు.
కాంపౌండ్ వాల్ బయటనే జాతీయ రహదారి ఎక్స్టెన్షన్ వాళ్ళు కాంట్రాక్టర్ కొత్త పోల్స్ వేసిపోతే స్కూల్ కూడా కొట్టాల్సిన అవసరం ఎన్హెచ్ఓలకు ఏమొచ్చిందనే చెప్పాలి, లేదా కాంట్రాక్టర్కి ఏమొచ్చిందని చెప్పాలి. ఒకవేళ నిజంగా నిజాయితీగా ఆ స్కూల్ కూలగొట్టడం అనేది జాతీయ రహదారి విస్తరణ కోసమే అయితే పొద్దుగల 6 గంటలకు మొదలుపెట్టనుంటి రాత్రిపూట చేసిరంటేనే మీరు దొంగల్లాగా పనిచేసిరు. మీ ప్రవర్తన దొంగల్లాగా పనిచేసినట్టు కనబడుతుంది. మాంసం తింటున్నామని మెడల బొక్కలు వేసుకోవడం ఎవడు కూడా. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కొందరు ఆ భూమిని కబ్జా చేయడానికి దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఒక చిల్లర మల్లర రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసింది. కాంపౌండ్ వాల్ తర్వాత స్కూల్కి మధ్యన కాంపౌండ్ వాల్కి మధ్యన సుమారు మళ్ళీ 10 ఫీట్ల స్థలం ఉంది. కాంపౌండ్ వాల్ కనబడుతుంది ఫోటోలో, కొత్తగా వేసిన కరెంటు స్తంభాలు కనబడుతున్నాయి ఫోటోలో. ఏం రోగం వచ్చిందని రాత్రి గులగొడతాడు. నేషనల్ హైవే గులగొడితే కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వాలి అన్న, ఇది డిస్మెంటల్ చేసినటువంటి స్కూల్. ఈ బ్లూ షీట్స్ ఉన్నాయని రోడ్డు పక్కన ఉన్నటువంటి కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు వేసుకున్న డబ్బాలు. ఈ బ్లూ షీట్కి తర్వాత ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ కనబడుతుంది. నేను ఈ ఫోటో మీకు సర్క్యులేట్ చేస్తాను, స్కాన్ చేసి మీకు అందరికి పంపిస్తాను. ఈ డబ్బాల తర్వాత కాంపౌండ్ వాల్ ఉంది. కొత్తగా కరెంటు పోల్ వేసిరు ఇక్కడ. ఈ వేసిన కరెంటు పోల్లు కాంపౌండ్ వాల్ ఆనుకొని కనబడుతున్నాయి. ఇప్పుడు మనం పోయి భౌతికంగా చూద్దాం. ఈ కాంపౌండ్ వాల్ నుంచి కూలగొట్టిన స్కూల్కి మధ్యన 10 ఫీట్ల గ్యాప్ కనబడుతుంది. ఒకవేళ నిజంగా మీకు జాతీయ రహదారి విస్తరణలో అవసరం ఉంటే ముందు కాంపౌండ్ వాల్ తీయాలి కదా ఎవడన్నా. కాంపౌండ్ వాల్ తీయకుండా కాంపౌండ్ వాల్ తర్వాత 10 ఫీట్ల తర్వాత ఉన్నటువంటి స్కూలుని కూలగొట్టడం వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది. మా తహసీల్దార్ గారిని పంపిస్తాం, మా వాళ్ళు పోయి చూస్తారు అని జిల్లా ఉన్నత రెవెన్యూ అధికారులు మాట్లాడుతున్నారంటేనే దీంట్లో ఎవరెవరు కొల్లుడు అయినారు అనేది ఒకసారి తెలియాలి. అయినా జిల్లా కలెక్టర్ గారి మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అక్కడికి వచ్చి కూలగొట్టిన బండ్లన్నింటినీ సీజ్ చేయించాలని, పర్మిషన్ తీసుకోకుండా కూలగొట్టేందుకు. ఒకవేళ నిజంగా ఈ బిల్డింగ్ పనికిరాదని ప్రభుత్వం భావిస్తే దీనికి ఒక ఇంజనీర్ తోటి సౌండ్నెస్ సర్టిఫికేట్ అని తీసుకుంటారు. ఈ బిల్డింగ్ కట్టి 100 ఏళ్ళు అయింది, ఇగో దీంట్లో ఇక్కడ క్రాక్స్ వచ్చినాయి, దీన్ని ఇది వెయిట్ మొయ్యలేదు కాబట్టి దీన్ని డిస్మెంటల్ చేయండి అని ఒక సౌండ్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏమీ లేకుండా జాతీయ రహదారి విస్తరణ పనులను అడ్డంగా పెట్టుకొని కొంతమంది భూ కబ్జాదారులు సెటిల్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి పటాన్చెరు పౌర సమాజం పక్షాన, పటాన్చెరు ప్రజల పక్షాన జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించినటువంటి ఈ స్థలాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ గారికి సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. జరిగిన సంఘటన మీద సీసీటీవీ ఫుటేజీలు తెప్పించుకొని అక్కడ నిలబడ్డ వ్యక్తుల మీద, కూలగొట్టిన వ్యక్తుల మీద, వాడిన మిషనరీ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయించాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. శనివారం ఆదివారం వచ్చింది, రాత్రిపూట వచ్చింది కాబట్టి మళ్ళీ రాత్రి పోయి డబ్బాలు వేద్దాం, మీడియా మిత్రులందరూ ఇళ్లకు పోయినాక 12 గంటల తర్వాత పని చేద్దాం అని ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేస్తే గూగుల్ మ్యాప్లు కనబడతాయి, సీసీటీవీలు కనబడతాయి. రాత్రి దొంగతనం చేస్తే కూడా దొంగల్ని పట్టుకొచ్చే శక్తి పోలీసు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా తప్పు చేయొద్దని, తప్పుకు మద్దతు ఇవ్వద్దని ఈ సందర్భంగా నేను పనిచేస్తున్నటువంటి, సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులకి, కొంతమంది రెవెన్యూ సిబ్బందికి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇది నేషనల్ హైవే వల్లే కూలగొడితే నేషనల్ హైవే కాంట్రాక్టర్ మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలి, మిషనరీ సీజ్ చేయాలి. భారత ప్రభుత్వాన్ని బదనాం చేసి నేషనల్ హైవే వాళ్ళు చేసిరని చెప్పి మీరు చేసే కబ్జాలకి మమ్మల్ని కలిపే ప్రయత్నం చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారం మిమ్మల్ని అందరినీ కూడా కోర్టుకు లాగుతామని చెప్తాం. జీహెచ్ఎంసీ పరిధిలోని రామంతపూర్ శ్రీ రమణపురం కాలనీలో యువ కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం రవి ఆధ్వర్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. అభిమానులు భారీగా హాజరై కేక్ కట్ చేసి తమ అభిమాన నటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నినాదాలతో ప్రాంతం సందడిగా మారింది. ఈ సందర్భంగా గడ్డం రవి మాట్లాడుతూ అల్లు అర్జున్ మరిన్ని విజయాలు సాధించాలని, దేశవ్యాప్తంగా మరింత పేరు ప్రతిష్టలు పొందాలని ఆకాంక్షించారు. అలాగే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి వేడుకలను ఆనందంగా ముగించారు.
హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు ఇట్లా వాళ్ళ ఇటు అందరికి వస్తే లేట్ అయిపోయింది. అక్కడ ఇట్లా పెట్టి ఇక్కడ చూడండి ఒకసారి అందరు ఒకసారి అందరు నిల్చోండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన సందర్భంగా రామంతపూర్ శ్రీరామపురం కాలనీలో మా కాలనీ వాసులు పెద్దల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ అల్లు అర్జున్ బర్త్డే చాలా ఘనంగా చేస్తాం రామంతపూర్లో. గత సంవత్సరం స్కూల్లో బుక్స్లు పంపిణీ, వాళ్ళ టిఫిన్ బాక్స్, వాళ్ళకి నిత్యావసరం సంబంధించిన పంపిస్తాం. ఈసారి నిన్న మా కాలనీ సమక్షంలో మన పెద్దలందరూ కోరడం జరిగింది. దాని మూలంగా ఇక్కడ రామంతపూర్లో అల్లు అర్జున్ బర్త్డే జన్మదిన వేడుకలు వీళ్ళ అందరి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మన కాలనీ పెద్దలు రాములు గారు, త్రిమూర్తులు గారు, జయపాల్ గారు, రామకృష్ణ గారు, సుధాకర్ గారు, అదేవిధంగా నాయుడు గారు, మిన్నారావు గారు, వినోద్ గారు, సోమశేఖరప్ప గారు, వీరందరూ రావడం, రాజేష్ గారు, కథల రాజేష్ గారు, శివప్రసాద్ గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో ఘనంగా జరుపుకొని ఈ నెక్స్ట్ రాబోయే సినిమా రికార్డు స్థాయిలో ఉంటుందని చెప్పేసి మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం రేషన్ షాపును పరిశీలించిన కలెక్టర్. రామాయంపేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. మౌలిక వసతులు, విద్యా నైపుణ్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ స్వయంగా 10వ తరగతి విద్యార్థినులకు కలెక్టర్ పాఠాలు బోధించి విద్యా సామర్థ్యాలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్
ఇచ్చిందా? లేదు డ్యూటీ చేసేది. పెరుగు రసం. గ్యాస్ సిలిండర్స్ కరెక్ట్ వస్తున్నాయా? ఉన్నాయా? గ్యాస్ ఏం ఇబ్బంది లేదు కదా? వస్తుంది. మిగతా 3 సీజన్స్ మీకు ఏ మంత్స్ నుంచి చెప్పే వరకు కానీ ఇక్కడ నుంచి మొత్తం అక్కడ వరకు ఉంది కదా ఏ స్టేట్ ఇక్కడ ఎండింగ్ లో ఇక్కడ లాస్ట్ స్టేట్ ఏంటి మనకి స్టేట్ జమ్మూ కాశ్మీర్ టు అరుణాచల్ ప్రదేశ్ మొత్తం హిమాలయాస్ ఉంటున్నాయి మనకి. సో అక్కడి కూడా మనకి చల్లగా ఉంటుంది అది చెప్పారు. ఠీకే తెలంగాణ ఇక్కడ దీంట్లో దాదాపు ఇక్కడ తెలంగాణ ఉంటుంది. పోలర్ రీజన్ తో చాలా చల్లగా ఉంటుంది. ఎక్కడ పోలర్ రీజన్ vertical lines, longitudes. ఓకే దీనివల్ల ఏమవుతుంది మనకి కరెక్ట్ చెప్తున్నారు మీరు. ఇది మనకి ఏంటి ఈక్వేటర్. Tropic of Cancer, Tropic of Capricorn. క్యాప్రికాన్ కింద దానికి ఇది టాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఠీకే సో మన కంట్రీ ఎక్కడ ఉంది దీంట్లో? లేదు మనకి పైన ఉంది. మనం ఈక్వేటర్ పైన ఉంటాం. ఇక్కడనే ఉంటాం. మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్యలో పోతుంది ఇండియాకి. మీకు మ్యాప్ లో ఉండాలి కదా. ఎక్కడ ఉంది? సర్పంచ్ గారు ఎందుకు ఇట్లాంటి వేస్ట్ టీచర్ మీ దగ్గర ఉంచుతున్నారు? మీరు పంపించాలి కదా ఇక్కడి నుంచి. ఎవరైనా సిన్సియర్గా ఉంటే మోటివేటెడ్గా పని చేస్తారంటే వాళ్ళకి తీసుకోండి. పిల్లలు కూడా వస్తారు. ఎట్లాంటి టీచర్ ఉంటే పిల్లలు కూడా రావట్లేదు. బదులు ఎన్ని కేజీ వస్తుందా? 54 అదే మంత్లీ 18 అంటే 3 months అంటే 55 18 అంటే అమౌంట్ 3 months అదే ఒకసారి వచ్చేసి ఏదైనా స్లాట్ ఇస్తున్నారా వీళ్ళకి? పూర్వాదికి టైం స్లాట్ ఏదైనా ఇస్తున్నారా? మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్లోని అరోరా యూనివర్సిటీలో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో డీన్తో పాటు అడ్మినిస్ట్రేషన్కు చెందిన 2 సిబ్బందిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. వివరాల ప్రకారం MBA మొదటి సంవత్సరం కొత్తగా చేరిన పలువురు విద్యార్థినులకు డీన్ మరో 2 సిబ్బంది అసభ్యకర సందేశాలు పంపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన తోటి విద్యార్థులు ఆగ్రహంతో డీన్ సిబ్బందిపై దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం డీన్ సిబ్బంది మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా మాపై కేసులు పెడతారా అంటూ విద్యార్థులు యూనివర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యాజమాన్యం దాడి చేసిన విద్యార్థులపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇది తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి రవి వెంటనే యూనివర్సిటీకి చేరుకొని అధికారులతో చర్చలు జరిపారు. విద్యార్థులపై చర్యలను ఉపసంహరించుకోవాలని, అసభ్యంగా ప్రవర్తించిన సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన యూనివర్సిటీ యాజమాన్యం డీన్ సహా 3 సిబ్బందిని సస్పెండ్ చేయడంతో పాటు విద్యార్థులపై తీసుకోనున్న చర్యలను కూడా ఎత్తివేసింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ సమస్యలు ఉంటే చట్టబద్ధంగా అధికారులకు తెలియజేయాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారు. అవసరమైనప్పుడు విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎవరైనా 3 4 వెళ్ళండి మేడం.
చెప్పండి. ఎవరు కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేయాలి. సంబంధించినటువంటి ఇప్పుడు తుంగతుర్తి రవాణాతో పాటు అన్ని విద్యార్థి సంఘాలు వచ్చినాయి ఇక్కడ. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, 10 సంఘాలు వచ్చినాయి. వాస్తవానికి ఏంటంటే మీకు జరిగినటువంటి విషయం పైన వైస్ ఛాన్సలర్తో చర్చించాము. మీరు ఏదైతే సస్పెన్షన్ చేసారో సస్పెన్షన్ ఎత్తివేసారు. ఆ సస్పెన్షన్ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా మేము వస్తాం, మళ్ళీ మాట్లాడతాం, దాని ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు కూడా యాజ్ పర్ అకాడమిక్ నామ్స్ ఏమన్నాయో ఆ అకాడమిక్ నామ్స్ సంబంధించి మీరు దాని తగ్గట్టు మీరు ఉండాలి. ఎందుకంటే మీరులో కొంచెము వేరే ఇష్యూ మళ్ళీ తీసుకొని మళ్ళీ దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి దీనిలో ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ కావాలని చేస్తున్నారు, వాంటలు చేస్తున్నారు చెప్పేసి ఆ రకంగా ఉండకుండా మీరు ప్రయత్నం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఆ ఫ్యాకల్టీ ఉన్నారో ఆ 3 members 4 members ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తారని చెప్పి అలాగే ఎంక్వైరీ కమిటీ నడుస్తున్నది. ఎంక్వైరీ కమిటీలో కూడా ఓన్లీ స్టాఫ్ వేసినారు 3 members. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరికి ఇన్వాల్వ్మెంట్ చేయండి, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన దాని తర్వాత మీరు యాక్షన్ మీరు తీసుకోవాలి. వాళ్ళపైన కంప్లైంట్ కేసు పెట్టాలి. దాంతోపాటు సీరియస్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇంతకుముందు పనిచేసిన దగ్గర కూడా సేమ్ ఇదే ఇష్యూ జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి అటువంటి వాళ్ళు ఏ క్యాంపస్ పైన మళ్ళీ ఇదే చేస్తారు కాబట్టి వాళ్ళు పర్మనెంట్గా ఏదో ఒకటి వాళ్ళకు అట్లా చేయకుండా చేయాలని చెప్పేసి మేము చెప్పినాం. ఇవన్నీ విషయాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మొత్తము చాలా క్లియర్గా మీకు సానుకూలంగా స్పందించారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు ఏమైనా ఇబ్బంది అయితే కూడా మేము ఉంటాం. గర్భిణీ స్త్రీలు మరియు బాలింతల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, DCHS శివదయాల్, ప్రొఫెసర్స్ తల్లి ప్రాముఖ్యతపై మాట్లాడి తల్లి మరియు శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు, పోషకాహారం, సమయానుకూల వైద్య పరీక్షలు, సురక్షిత ప్రసవంపై వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్, డిప్యూటీ DMHOలు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, ANMలు, ICDS సూపర్వైజర్, ప్రైవేట్ మరియు ప్రభుత్వ ప్రసూతి వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ సిజరీన్ అయితే మాత్రం 5 visits వస్తాయి మేడం. 42 days మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సెకండ్ చెకప్ PHలో జరగాలి. 3rd, 4th టాబ్లెట్ ఫెసిలిటీస్ CSCలలో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ చేత పరీక్షించబడాలి. ఏమైనా హై రిస్క్ ఉంటే వాళ్ళు వర్క్ ప్లానింగ్ చేస్తారు. సో మనకాడ ఏంటంటే రిజిస్ట్రేషన్ 100% వస్తున్నదంటే దాంట్లో మేము క్లియర్గా చెప్పినాం. కేసెస్ ఉంటేనే మీ EDD ప్రకారము రిజిస్టర్ చేయాలి. అంతే తప్ప ఇక్కడ కాల్స్ అదర్ డిస్ట్రిక్ట్ కేసులు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా MCH పోర్టల్లో వేరే డిస్ట్రిక్ట్లో మ్యాపింగ్ అయిపోయి TB కేసులు మ్యాపింగ్ అట్లా చేస్తారు. TBకి మనకి తగ్గింది ఉంటుంది మేడం. వాళ్ళు ఏం చేస్తారంటే ఓల్డ్ కేసెస్ అదర్ డిస్ట్రిక్ట్ కేసులు మనం ఎంటర్ చేస్తాం. ఒకవేళ పాస్ట్ హిస్టరీ చూసుకొని ఒకవేళ ప్రీవియస్ LSCS కేసు అయితే ఇమీడియట్లీ ట్యాక్స్ ఫెసిలిటీ ఇచ్చి మనము వర్క్ ప్లానింగ్ చేస్తాం సార్. ఒకవేళ ANC ప్రైమీ అనుకోండి, ఒకవేళ హై రిస్క్ ఒకవేళ షార్ట్ స్టేచర్ మేడం చెప్పినట్టు షార్ట్ స్టేచర్ అట్లాంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయి కూడా అవి కూడా హై రిస్క్ కింద ప్లాన్ చేసుకొని మనం వర్క్ ప్లానింగ్ డయాగ్నోస్ ఫెసిలిటీస్ చేస్తాం. ఈ డయాగ్నోస్ ఫెసిలిటీస్కి ఎవరు తీసుకెళ్ళాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వర్క్ ప్లానింగ్ అంటే టు ఎన్హాన్స్ సేఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ వర్క్ ప్లానింగ్ మనం చేయడం జరుగుతుంది సార్. సో ఎవరైతే ANCs ఉన్నారో ఆ ANCsని జాగ్రత్తగా డెలివరీ టైంకి ఆ ఇన్స్టిట్యూషన్కి తీసుకెళ్లే బాధ్యత ముఖ్యంగా ఆశాలు ఉంటుంది సార్. దాంతోపాటు ANM బట్ వచ్చిన దగ్గర నుంచి పేషెంట్, అటెండర్స్, వచ్చిన ఆశ ANM ఎవరెవరికో ఫోన్లు చేపిస్తారు. వాళ్ళందరూ మాకు చాలా ప్రెషర్ పెడతారు ఫోన్ చేసి, మేడం మీ దగ్గర సిజేరియన్స్ అవుదా, పేషెంట్ అంతా బాధపడుతుంటే సిజేరియన్ చేయాలని. ప్రతి ఒక్కరికి మేము కౌన్సిల్ చేస్తున్నాం. ఇలా కాదండి, నార్మల్ డెలివరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము ఓపిక మేము చేస్తామన్నప్పుడు మీరు ఎందుకు అబ్జెక్షన్ చేయాలి? సో యూ షుడ్ అండర్గో నార్మల్ డెలివరీ. ప్లస్ మనం ఆ ఫోన్ చేసిన పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఎవరికైతే కానివ్వండి, వీఆర్ టెలింగ్ దెమ్ ఆమె అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా డెలివరీ అప్పుడు ఆమె తెలుసుకొని ఆమె హిస్టరీ ద్వారా ఆమె వర్క్ ప్లాన్ అనేది చేస్తాం సార్. Very happy, but I thankful to my doctor. Like ఆమె స్టార్టింగ్ నుంచి చాలా ఫాలో అప్ చేశారు. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఏజ్ పరంగా వేరే ఫ్యాక్టర్స్ పరంగా. సో ఆమె మంచిగా ఫాలో అప్ చేశారు. ఇప్పుడు ఏది టెస్ట్ చేయాలి, ఇది చేయాలి, నేను కూడా వేరే ఎందుకు చేయాలి ఇంత టెస్టింగ్. మేము ప్రెగ్నెన్సీ కదా చాలా మందికి అవుతున్నాయి. రెగ్యులర్ పేషెంట్ లాగా నేను కూడా చాలా క్వశ్చన్స్ చేసిన.
ఎందుకు చేయాలి ఇన్ని టెస్ట్లు అనవసరంగా చేస్తున్నారు, అందరికీ ప్రెగ్నెన్సీ అవుతున్నాయి కదా, బట్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.